అందరికీ ప్రైజ్ దలా. ఈ ప్రపంచంలో గ్రంథం ఉంది, అది వేల కొలది కథలకు ప్రేరణగా నిలిచింది. మత గ్రంథంగా ప్రారంభమైన బైబిల్ ప్రపంచ సాహిత్యాన్ని, ఆలోచనల్ని మార్చి ఆ కథలు ఎలా పుట్టాయి, రచయితల్ని ఎలా ప్రభావితం చేసాయో తెలుసుకునే కథే ఇది. నా కథను తప్పనిసరిగా అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోను పదం బి రెడీ. ఈ ప్రపంచంలో కోట్ల మందిని ప్రభావితం చేసిన ఒక గ్రంథం ఉంది, అది బైబిల్. మతానికి మాత్రమే కాదు, సాహిత్యానికి, మనిషి ఆలోచనలకు ఇది వెలుగునిచ్చింది. ఈ బైబిల్ నుండి కథలు పుట్టాయి, కావ్యాలు పుట్టాయి. శతాబ్దాల పాటు రచయితలు ఈ గ్రంథాన్ని ఆధారంగా తమ రచనలు చేశారు. ప్రేమ, క్షమ, త్యాగం, యేసుక్రీస్తు జీవితం ఇవే బోధించింది. ఆయన మాటలు కోట్ల మందికి మార్గదర్శకం అయ్యాయి. హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఇవన్నీ దేవుని ఆజ్ఞలే. కానీ మనిషి వాటిని నిజంగా పాటించాడా? ఇటలీ మహాకవి దాంతే అలిఘైరి ఈ ప్రశ్ననే అడిగాడు. తన కావ్యం డివైన్ కామెడీలో నరకాన్ని చూపించాడు, పాపాలకు వచ్చే ఫలితాలను ఎదురుపెట్టాడు. నరకం, పాపపక్షాలన లోకం, స్వర్గం, ఈ మూడు లోకాలలో దాంతే ప్రయాణించాడు. శక్తి, సంపద శాశ్వతం కాదని చెప్పాడు. ఇంగ్లీష్ కవి జాన్ మిల్టన్ మరో కథ చెప్పాడు, ఆడమ్ ఈవల దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన కథ. ఒక తప్పు ఎంత పెద్ద ఫలితం ఇస్తుందో ఆయన చూపించాడు. జీవితం ఒక ప్రయాణం, మంచి చెడు, పరీక్షలు, ఆశలు, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. మనిషి ఈ ప్రయాణాన్ని ప్రతీకాత్మకంగా చూపించింది. కాలం మారింది, కొందరు రచయితలు ప్రశ్నలు అడిగారు, వ్యంగ్యంగా, విమర్శంగా బైబిల్ కథలను కొత్త కోణంలో చూపించారు. ఆధునిక కథల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. లోక కళ్యాణం కోసం త్యాగం చేసే హీరోలు, తిరిగి లేచే పాత్రలు, ఇవన్నీ బైబిల్ ఆలోచనలే. కొన్ని కథలు రహస్యాలను వెతికాయి, సాంకేతాలు, అర్థాలు. బైబిల్ చుట్టూ ఎన్నో మిస్టరీలు పుట్టాయి. ఒక్క బైబిల్ వేల కథలకు ప్రాణం పోసింది. మతం మారవచ్చు, కాలం మారవచ్చు, కానీ మనిషి మారడా? అదే అసలు ప్రశ్న. ఈ కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ ధన్యవాదాలు.